మనసులో నెలకొన్న చింతలను అన్నింటినీ వదిలించుకున్నప్పుడు మాత్రమే అంతరంగంలో ఉన్న ఆ పరమాత్మ ఉనికిని అనుభూతి చెందగలమని, అహంకారం తొలగించుకొని కర్మలనన్నింటినీ ప్రక్షాళన చేసుకున్నప్పుడు మాత్రమే అసలైన జ్ఞానం లభించి మోక్షం సంప్రాప్తిస్తుందని అంటారు శ్రీ తాళ్లపాక అన్నమయ్య గారు. ఆ పరమాత్మను పొందడంలో భక్తుడు విజయం సాధించుటకు చేయవలసిన వివిధ సాధనలను అన్నమయ్య గారు ఊరికే దొరకునా ఉన్నతోన్నత సుఖము అనే ఈ కీర్తనలో ఎంతో చక్కగా వివరించారు. ఆ కీర్తనను ఇప్పుడు విందాం. ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము, సారంబు తెలిసెగా జయము చేకొనుట. ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము, సారంబు తెలిసెగా జయము చేకొనుట. తలపులోని చింత దాటినప్పుడు గదా అలరి దైవంబు ప్రత్యక్షమౌట. కలుషంపు దుర్మదము గడచినప్పుడు గదా తలకొన్న మోక్షంబు తనకు చేకొనుట. తలపులోని చింత దాటినప్పుడు గదా అలరి దైవంబు ప్రత్యక్షమౌట. కలుషంపు దుర్మదము గడచినప్పుడు గదా తలకొన్న మోక్షంబు తనకు చేకొనుట. ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము, సారంబు తెలిసెగా జయము చేకొనుట. కర్మంబు కసటువో కడిగినప్పుడు కదా నిర్మల జ్ఞానంబు నెరవేరుట. మర్మంబు శ్రీహరి నీ మరగుజొచ్చిన గదా కూర్మి తన జన్మమెక్కుడు కెక్కుడౌట. కర్మంబు కసటువో గడిగినప్పుడు కదా నిర్మల జ్ఞానంబు నెరవేరుట. మర్మంబు శ్రీహరి నీ మరగుజొచ్చిన కదా కూర్మి తన జన్మమెక్కుడు కెక్కుడౌట. ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము, సారంబు తెలిసెగా జయము చేకొనుట. తన శాంతమాత్మలో తగలినప్పుడు కదా పనికొన్న తన చదువు ఫలించుడా. ఎనలేని శ్రీ వెంకటేశ్వరుని దాస్యంబు తనకు నబ్బినగదా దరిజేరి మనుట.
తన శాంతమాత్మలో తగలినప్పుడు కదా పనిగొన్న తన చదువు ఫలించుట. ఎనలేని శ్రీ వెంకటేశ్వరుని దాస్యంబు తనకు నప్పిన గదా దరిజేరి మనుట. ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము సారంబు తెలిసెగా జయము చేకొనుట. ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము సారంబు తెలిసెగా జయము చేకొనుట. సారంబు తెలిసెగా జయము చేకొనుట. సారంబు తెలిసెగా జయము చేకొనుట.